అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక అందమైన స్త్రీతోటి జాలీగా గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఆ అందమైన స్త్రీ వల్ల ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది. ఈ రోజు రాశి వారు మాత్రం ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ పెట్టాలి. కొంతవరకు ఆరోగ్యం నయమవుతుంది. కొందరి సలహాలపైన ఈరోజు డబ్బు మీకు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి నిర్ణయాలను కూడా ఈరోజు మీరు ఆచరణలో పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీ ప్రియమైన వారితోటి సంబంధాన్ని ఈరోజు మీరు ఎక్కువగా గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు. ప్రేమ భార్య భర్తల మధ్య ఈరోజు సమతుల్యత క్షీణించకుండా చూసుకోవాలి. ప్రేమ అనురాగాలు పెంచుకునే విధంగా ప్రవర్తించాలి. భార్య భర్తలు ఇద్దరు కూడా మరి బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ఇద్దరి మధ్య ప్రేమ అనేది ఈ రోజు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు ఈ రాశి వారు మాత్రం అదృష్టం తప్పకుండా వీరికి లభిస్తుంది. సంబంధములో ఈ రోజు జీవించటం కూడా సాధ్యమవుతుంది. ఈ రోజు రాశి వారు మాత్రము ఎక్కువగా మరి వృద్ధులకు సహాయం చేయటం వలన దోష నివారణ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆశీర్వాదంతో పాటు పుణ్యం కూడా లభిస్తుంది. మరి దోష నివారణ కూడా లభిస్తుంది. పేరు ప్రతిష్టలు కూడా పెరిగిపోతాయి. ఆతృతతోటి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ప్రేమ విషయంలోనైనా సరే, పెళ్లి విషయంలోనైనా సరే, ఎటువంటి పెట్టుబడి పెట్టే విషయంలోనైనా సరే ఈ రోజు తొందరపాటు వలన ఎటువంటి నిర్ణయాలు కూడా మరి ఈ రోజు ఈ రాశి వారి నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు. మరియు ఈ రోజు కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి. వ్యక్తిగత పనిని పూర్తి చేయడంలో విజయం అయితే సాధిస్తారు. మరియు మీకోసం కొంత షాపింగ్ కూడా చేసుకునే అవకాశాలు మీకు లభిస్తాయి. కుటుంబ సభ్యులలో కొందరు మిమ్మల్ని అసూయ భావంతో చూస్తూ ఉంటారు. ఈ రోజు మీరు వారి గురించి అస్సలు పట్టించుకోకుండా ఉండాలి. మీ మీద అసూయ భావంతో ఉండే వారిని మీరు పట్టించుకోకుండా ఉండాలి. మీ పనిలో నిమగ్నమై ఉండటం వలన మాత్రమే మీకు ఈ రోజు మేలు కలుగుతుంది. ప్రభుత్వ పనులలో జాప్యం జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్త వహించాలి. ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధం ఉన్న వారు మాత్రం ఈరోజు ఏదైనా చిన్న పని చేయాలనే ఆలోచనలలో ఉంటే వారికి ఈరోజు మంచిగానే ఉంటుంది. ఈరోజు విద్యార్థులైతే మరి తమ చదువు పైన ఏకాగ్రతతో ఉండాలి. అప్పుడే మీరు ఏదైనా సరే లక్ష్యాన్ని సాధించగలుగుతారు. మరి ఈరోజు విద్యార్థులు ప్రేమ విషయానికి సాధారణమైన పరిస్థితులు అయితే సంభవిస్తాయి. ఖర్చులను మాత్రం నియంత్రించుకోవాలి. అధికంగా స్నేహితుల కొరకు ఖర్చులు అనేవి చేయకూడదు. లేకపోతే మాత్రం కుటుంబ సభ్యుల యొక్క చిరాకుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు ఎక్కువగా అనవసరమైనటువంటి ఖర్చుల్లో పడడం వల్ల మీకు అప్పులు చేసే అవకాశాలు కూడా వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలు అందుకుంటారు. మరి ఆశ సంబంధిత పనులు కూడా కొన్ని జరుగుతాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు అయితే ఇంటి సంబంధ పనులు కూడా జరుగుతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారైతే మరి ఆ సమస్యల నుండి బయట రావడానికి మందులను సేకరించాల్సి ఉంటుంది. మహిళల్లో ప్రత్యేకంగా మరి వల్లు నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఈ రాశివారు. అటువంటి వారు మాత్రము ఈ రోజు మరి విష్ణు జపమాలను 108 సార్లు అయితే పఠించాలి. మేలు కలుగుతుంది. ఉత్తమమైనటువంటి పరిహారము దోష నివారణ కూడా జరుగుతుంది. దాంతోపాటు దాన ధర్మాలు చేయటం వలన మీకు మీ సంతానానికి ఉన్నటువంటి నరదృష్టి కూడా తొలగించబడడం కూడా సాధ్యమవుతుంది. మరియు ఈరోజు రాశి వారు మాత్రము అన్ని రంగాల్లో కూడా మెరుగైనటువంటి కృషిని పెంచుకునే సామర్థ్యం కూడా కలిగి ఉంటారు. ఈరోజు మీకు మరి 81% వరకు అయితే అదృష్టం అనేది కలిసి వచ్చే విధంగానే కనిపిస్తున్నది. ఇక లక్కీ సంఖ్య 41 మరియు లక్కీ కలర్ అయితే రూబీ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.